ఒక అమ్మాయి అబ్బాయి సన్నిహితంగా ఉంటే వారి మధ్య ఏదో ఉన్నట్ట? 4-5 సార్లు కలిసి తిరిగితే ప్రేమికులు అయిపోతారా? ఇవేం ఆలోచనలు? నా కెరియర్ని నిలబెట్టిన మంచి మనసున్న అమ్మాయి జీవితం ఇలాంటి అపార్థాలకు అతలకుతలం అవడం నన్ను కలిచివేస్తుంది. కోడింగ్తో ఈ ప్రపంచాన్ని ఏలాలి అని కలలు కన్న వాడిని. ఇంటర్లోనే సొంతంగా యాప్లు తయారు చేసిన టాలెంట్ నాది. ఇంజనీరింగ్లో నన్నంతా జీనియస్ అనేవాళ్ళు. నా క్లాస్మేట్స్ ఎందరికో ప్రాజెక్ట్ వర్క్లో సాయం చేశాను. అలాంటి నాకు 4-5 కంపెనీలైనా పిలిచి ఉద్యోగాలు ఇస్తాయనే నమ్మకం ఉండేది. ఏమైందో గానీ ప్రతి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యా. జాబ్ రిజెక్షన్ మెయిల్తో నా ఇన్బాక్స్ నిండిపోయేది. మరోవైపు ఇంట్లో వాళ్ళ ఆశలన్నీ నా మీదే ఉండేవి. ఉద్యోగం వస్తే నాన్నకి చేదోడుగా ఉంటానని, చెల్లి మెడిసిన్ కలలు నెరవేరుస్తానని, ఏడాది వరకు ఏ జాబు రాకపోవడంతో జీవితం అంతా చీకట్లు అలుముకుంటున్న బాధ, ఆ గాఢాంధకారంలో నా కలలు కరిగిపోతున్న భావన, అసలు నాకు ఉద్యోగం వస్తుందా అనే అనుమానం కూడా మొదలైంది. ఆ సమయంలో దేవతలా ఆదుకుంది నా సీనియర్ మానస. లింక్డ్ఇన్లో దొరికింది ఆమె. ఓ ప్రముఖ కంపెనీలో టెక్ లీడర్గా ఉంది. మెసేజ్ పెడితే స్పందించింది. కెఫేలో కలిశాం. ఫైనల్ ఇయర్లో నీ గురించి పాజిటివ్గా విన్నాను విజయ్. కోడింగ్ పోటీల్లో ప్రైజులు కూడా గెలిచావటగా, మరి నీకు జాబ్ రాకపోవడం ఏంటి అంటూ ఆశ్చర్యపోయింది. నా వరుస వైఫల్యాలు కదంతా ఆమె ముందుంచా. అంతా విని పెద్దగా నిట్టూర్చింది. నీలో టాలెంట్కి కొదవలేదు, కాకపోతే నిన్ను నువ్వు నమ్మడం మానేశావు అనిపిస్తుంది. ఇకపై నిన్ను నేను గైడ్ చేస్తా అంది. మాట వరుసకు అనడమే కాదు, ఎక్కడైనా వేకెన్సీ ఉంటే చెప్పేది, వాటికెలా సిద్ధం కావాలో వివరించేది. పొద్దంతా డ్యూటీ, రాత్రి జూమ్లో నాకు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడం స్టార్ట్ చేసింది. తన ఓపికకి దండం పెట్టాలి అనిపించేది. సరిగ్గా 3 నెలల తర్వాత తను రిఫర్ చేసిన కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. కానీ నా బ్యాడ్ లక్, అదే రోజు అమ్మకి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా నేను చూసుకుంటాలే విజయ్, ఉద్యోగం మీ అమ్మ కల కూడా, వెళ్ళు అని చెప్పి పంపింది. అప్పటికే నా స్కిల్స్ మెరుగుపడడం, కోడింగ్ బాగుండడంతో ఆ ఉద్యోగానికి ఎంపికయ్యా. మంచి ప్యాకేజ్, సంతోషంతో నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అమ్మ ఆరోగ్యం కుదురపడ్డాక మానస దగ్గరికి వెళ్ళి మనసారా థ్యాంక్స్ చెప్పా. తర్వాత ఇద్దరం ఉద్యోగాల్లో బిజీ అయిపోయాం. 6 నెలలయ్యాక అనుకుంటా విజయ్ నాకు పెళ్లి కుదిరింది అని వాట్సాప్ చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా జీవితాన్ని నిలబెట్టిన తనకి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, కానీ ఆ అవకాశం రాలేదు. కొద్ది రోజులకే మానస వాట్సాప్లో బాధాకరమైన డీపీలు, స్టేటస్లు పెట్టసాగింది. ఏమైందో తెలుసుకుందామని ఓ రోజు ఫోన్ చేశా. పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని ఏడ్చడం మొదలుపెట్టింది. అంతకన్నా దారుణం ఏంటంటే మా ఇద్దరి మధ్య లవ్ నడుస్తుందనే ఆ అబ్బాయి మానసతో సంబంధం వదులుకున్నాడట. అది తెలియగానే నా నోట మాట రాలేదు. మేం కలిసిన 6-7 సందర్భాలలో మా మధ్య కనీసం లవ్ అనే పదం కూడా ప్రస్తావన రాలేదు. తను నాకు సాయం చేసింది అనే కృతజ్ఞతా భావం ఉండేది అంతే. మరి మా గురించి తనకు ఎవరు అలా చెప్పారో గాని తనకు తానే అలాంటి నిర్ణయానికి రావడం ఏంటి? ఇదే విషయం ఇద్దరం వెళ్ళి తనని నిలదీద్దాం అన్నా. వద్దులే విజయ్, వాడో అనుమాన పిశాచి అని ముందే తెలియడం సంతోషం, కానీ ఇంతదాకా వచ్చి పెళ్లి చెడిపోయిందని అమ్మా నాన్నలు బాగా బాధపడడమే చూడలేకపోతున్నా అని మానస అంది. తమ పాత ప్రేమల గురించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు అబ్బాయిలు నిర్భయంగా చర్చించుకుంటున్న రోజులివి. అలాంటిది ఎవరి మాటో విని కుదిరిన సంబంధాన్ని వద్దనుకున్న ఆ ప్రబుద్ధుణ్ణి ఏమనాలి? మరో అమ్మాయి విషయంలోనైనా అతగాడు ఇలా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నా. సైనింగ్ ఆఫ్. నేను మీ వాయిస్ ఆఫ్ బిగ్ బాస్. మీ ప్రేమ కథలను కూడా మాతో పంచుకోవాలనుకుంటే బయోలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.